టూరిస్టులపై కాల్పులు 27 మంది మృతి. కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం. కాశ్మీర్ లోయలో మరోసారి ఉగ్రవాదులు తుపాకులతో తెగబడ్డారు. పహల్గామ్లో టూరిస్టులపై కాల్పులు జరిపారు. 27 మంది పర్యాటకులు మరణించారు. మరో 20 మంది టూరిస్టులకు బుల్లెట్ గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. దాడి సమాచారం అందగానే జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉగ్రవాదుల కోసం కుంబింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే కాశ్మీర్కు బయలుదేరారు. టూరిజం స్పాట్లో ఫైరింగ్ మొత్తానికి పక్క ప్లానింగ్ చేసిరట. హిల్ స్టేషన్ అయిన పహల్గామ్లో ట్రెక్కింగ్కు వెళ్ళిన పర్యాటకులపై కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతానికి కాలినడకగా కానీ గుర్రాలపై మాత్రమే చేరుకునే ఛాన్స్ ఉంది. అలాంటి పర్యాటక కేంద్రంలో టెర్రరిస్టులు పక్కా ప్లాన్ చేసి టూరిస్టులపై కాల్పులు జరిపారని తెలుస్తుంది. ఫైరింగ్ శబ్దం విని సమీపంలోని భద్రతా దళాలు వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. దాడిలో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తుంది. పర్యాటకులపై 7 ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దాడి చేసింది తామేనని లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇక చూడరు ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం అంటే వాడు చంపి ఒక సంస్థ, ఉగ్రవాద సంస్థ చంపి మేమే చేసినామని ఇక దర్జాగా బయటికి చెప్పుకుంటా ఉన్నారు. ఇక చూడరు ఇటువంటి దుర్మార్గులను ఇక ఏం చేయాలి? నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంకా కూడా అలర్ట్ కావాలి ఈ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే భద్రతా బలగాలు కావచ్చు, ఇంకా కూడా అలర్ట్ కావాలి. నాకు చాలాసార్లు మొన్న కూడా అనిపించింది, ప్రాధాన్యత ఇంకా ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారు కొంత ఇచ్చినట్టు కనిపిస్తుంది గతంతో పోలిస్తే, బట్ ఇది మాత్రం సరిపోదు. ఈ జవాన్లకు వీళ్ళకు ఇచ్చే ప్రాధాన్యత ఇది మాత్రం సరిపోదు. ఇంకా హై ఎండ్లు ఇవ్వాలి వాళ్ళకు, ఇంకా ఫెసిలిటీస్ పెంచాలి, ఇంకా జీతాలు పెంచాలి, అన్నీ పెంచాలి. వాళ్ళకు సరైన దిశానిర్దేశాలు కూడా కమాండర్లు వాళ్ళు అందరూ కూడా చేయాలి. ఎందుకంటే అమాయకులు కదా బలైంది, అమాయకులు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు టూర్ కానీ పోయిండ్రు, ఏదో ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నారు, అన్యాయంగా అమాయకులు బలైపోయిండ్రు. సంతోషంగా ఏదో జావియాలుగా గడుపుదాము అని అనుకొని ఉంటారు కదా, ఒక 2 రోజులు అట్లా బయటికి పోయి అసొంటి వాళ్ళు ఇవాళ తిరిగిరాని లోకాలకు పోయిండ్రు కదా. మరి ఇటువంటి దుర్మార్గులను ఊరికే వదిలేయద్దు, ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలి. రైట్, మళ్ళీ అధికారం మాది రైతు ప్రభుత్వం. నిజామాబాద్లో రైతు మహోత్సవం నిర్వహిస్తున్నాం. బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీ, రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని వెల్లడి. మళ్ళీ అధికారం మాదే, రాబోయే ఎన్నికల్లో 90 నుంచి 100 సీట్లు గెలుస్తామని మహేష్ గారు. ఇప్పుడు నవ్వాలా, ఏడవాలా, లేకపోతే మొత్తుకోవాలా, ఏం చేయాలి? ఈ వార్తలు చూసినప్పుడు, వీళ్ళని చూసినప్పుడు, వీళ్ళు చెప్పే మాటలు విన్నప్పుడు వీళ్ళకు ఒక 5 ఏళ్ళ పదవి కాలం ఉంటుంది. ఏదో గమ్మతైన ముచ్చట చూడండి, వీళ్ళకు ఒక 5 ఏళ్ళ పదవి కాలం ఉంటుంది. వీళ్ళు ఇప్పుడు దగ్గర వచ్చి 1.5 దగ్గర అయిపోయింది, 1.5 అయిపోతుంది. ఇంక 2 ఏళ్ళు కూడా కాలే వీళ్ళొచ్చి. ఈ డిసెంబర్ ఏమో వస్తే వీళ్ళకు 2 ఏళ్ళు అవుతుంది.